జై తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశంగా ఉన్న మన రాష్ట్రాన్ని గౌరవనీయులు ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమం చేసి ఎంతో కష్టపడి తెలంగాణని సాధించుకోవడం జరిగింది. మరి అట్టి తెలంగాణ సాధన తర్వాత రాజకీయ పార్టీగా మారి మరి బంగారు తెలంగాణ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్లలో కూడా పాల్గొని విజయవంతంగా గెలవడం జరిగింది. మరి ప్రజలు కేసీఆర్ చేసిన సేవలు గుర్తించి 2 టర్ములు మరి ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. మరి వారి ఆశలను కూడా పోగొట్టకుండా వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో కూడా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అన్ని వనరుల ప్రకారంగా అటు రైతులకు, విద్యార్థులకు, అటు మహిళలకు, యువతకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి మేలు చేయడమే జరిగింది. మరి తెలంగాణ ప్రాంతాన్ని ఒక రోల్ మోడల్గా, ఒక దేశంలోనే రోల్ మోడల్గా చేసుకోవడం జరిగింది. దీన్ని ఇంటర్నేషనల్లో కూడా అందరూ ఎంతో గొప్పగా అభినందించడం కూడా జరిగింది. మరి ప్రపంచ దేశాలు అభినందించిన ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని మరి 9.5 సంవత్సరాల టర్మ్ తర్వాత ఇంకా ఏదో కొత్తగా ఆశించి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కల్లబల్లి మాటలని నమ్మి మోసపోయి ఓటేయడం జరిగింది. మరి ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళందరూ ప్రజలు చింతిస్తున్నారు. అనవసరంగా అంత బాగా చేసిన కేసీఆర్ని పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకుంటే కాంగ్రెస్ చేస్తున్నది ఏంది? ఈరోజు ఏది ఇచ్చిన హామీలు కల్లబొల్లి హామీలన్నీ చెప్పి 6 పథకాలని చెప్పి ఏవో చేస్తారు. మళ్ళీ మహిళలకు బంగారం ఇస్తామన్నారు. మరి అందరికీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. మరి వ్యవసాయదారులకు 5,000 రైతు బంధు కాకుండా 7,500 ఇస్తామన్నారు. రుణమాఫీ చేస్తామన్నారు. మరి అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రకంగా ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి తీసుకొస్తే ప్రజలు నమ్మి ఓటేసినందుకు ఈరోజు చేస్తున్నది ఏంటయ్యా అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేమని తెలుసుకొని, అది సాధ్యం కాదని తెలుసుకొని ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసము హైడ్రాను తీసుకొచ్చేసి అక్కడ మూసి సుందరీకరణ అనే ఒక కొత్తగా తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సుందరీకరణ అనేది గతంలోనే మూసి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసి సుందరీకరణ కాకుండా ప్రక్షాళన చేయాలనే ఒక మంచి ఆలోచనతోటే దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి సుధీర్ రెడ్డిని కూడా దానికి చైర్మన్ చేసి మరి ఆ బోర్డుకు కొన్ని నిధులు కూడా ఇచ్చేసి ఆ రివర్స్ ఫ్రంట్, ఆ మురికి నీరు ఏదైతుందో శుద్ధి ఒక ప్లాంట్లు ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారము తీసుకొచ్చి శుద్ధిగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కొత్తగా వాళ్ళు చేస్తున్న సుందరీకరణ ఏంటో మాకైతే అర్థం కాలేదు. నిజంగా ప్రక్షాళన అనేది కూడా మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలో వాసులమే. మరి బీబీ నగర్ వాళ్ళు, ఇక్కడ భువనగిరి వాళ్ళు, ఇక్కడ ఈ మూసి పరివారక ప్రాంతం వాళ్ళు ఎంతో బాధ పడుతున్నారు ఆ నీటితోటి. మరి అటువంటిది నిజంగా చేస్తామంటే సంతోషమే. దానికి మేము వ్యతిరేకం కాదు, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. మూసి సుందరీకరణ పేరుతోటి అక్కడ పేద ప్రజలకు చేస్తున్న మోసాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరి ఆ రోజు గత ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. ఆ మూసి పక్కన బీద వాళ్ళు ఎంతోమంది ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి అక్కడ వాటితోటి జీవనోవృత్తిగా చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. లేకుండా ఏమి లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళ ఇల్లు రాత్రికి వచ్చి చెప్పేసి తెల్లారి కూలగొడుతున్నాం అంటే అది అన్యాయము. మరి చిన్నది ఏదైనా ఒక ల్యాండ్ యాక్విజిషన్ కానీ ఏదైనా ఇంకేదైనా చేయాలి, ఇంకేమైనా కావాలి అనుకుంటే ఎటువంటి గొడవ లేకుండా ఎన్నో కౌన్సిలింగ్లు పెట్టి అందరినీ మెప్పించి ఒప్పించే పని చేస్తారు. మరి మూసి సుందరీకరణ దాని మీద ఎందుకు అట్లా ఆలోచన చేయలేదో అనే ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఓన్లీ డైవర్ట్ పాలిటిక్సే తప్ప ఏమీ లేదు ఇందులో. ఈరోజు మేము ఖచ్చితంగా చేస్తున్నాం. మూసికి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, వాళ్ళు చేస్తున్న విధానము పేదలకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకిస్తున్నాం. మూసి ప్రక్షాళన నిజంగా పద్ధతి ప్రకారం చేస్తే మేము స్వాగతిస్తున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది. మరి నిజానికి హైదరాబాద్లో
ఎంతోమంది బతుకుతున్నారు, వారందరికీ పర్మిషన్స్ ఉన్నాయి ఇల్లు కట్టుకొని. మరి నల్లా బిల్లులు తీసుకుంటున్నారు, ఇంటి ట్యాక్సులు తీసుకుంటున్నారు, డ్రైనేజ్ ఏర్పాటు చేశారు, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ గత ప్రభుత్వాలు చేయలేదా? గతంలో 9.5 సంవత్సరాలే బీఆర్ఎస్ పార్టీ రోల్ చేసింది. మరి అంతకంటే ముందు వేరే పార్టీలే కదా చేసినాయి. మరి అప్పటి నుంచి నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్న వాళ్ళు రీసెంట్లీ మీడియాలోనే చూసినాము. మీ మీడియా ద్వారానే తెలిసింది, 7 రోజులలో ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంటే ఆ రోజు రాత్రి చెప్పేసి పొద్దునొచ్చి గుల్లగొడితే ఆ అమ్మాయి మ్యారేజ్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎటు పోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? మరి ఇట్లా భయంకరంగా భయపెట్టేస్తూ భయభ్రాంతులను చేస్తూ ఇట్లా జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న ఈ పరిస్థితుల్ని మానుకోవాలని చెప్పి ఈ హైడ్రా పెట్టి ప్రజల్ని భయప్రాంతులు కాకుండా గతంలో ఏ పద్ధతి ప్రకారము ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారో దానికి ఇంకా ఎక్కువ నిధులు విడుదల చేసి అంతకంటే ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మొత్తంలో చేస్తే మేము కూడా సంతోషంగా అంగీకరిస్తాం. మరి ఒక మూసి ఒకటే కాదు, హైదరాబాద్లో ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, అటువంటి గ్రామాలలో చాలా ఉన్నాయి. మరి ఇక్కడ మూసితో పాటు బునాదగాని కాలువ ఉంది, కాలువ కింద ఎన్నో వేల ఎకరాలు పంటలు పండుతున్నాయి. మరి అటుకి నీరు అందాలంటే ఎంతో ఖర్చు పెట్టి మన గతంలో ఉన్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఒప్పించి బునాదగాని కాలువ పూర్తి చేయడం జరిగింది. ఎంతోమందికి సాగునీరు అందించడం జరిగింది. మరియు దానితో పాటు ప్రతి పంటకు గుర్రండెక్ కాకొచ్చి అడ్డం పడుతుంటే సొంత ఖర్చులు పెట్టి, ఇటాచీలు పెట్టి, జేసీబీలు పెట్టి ఎన్నో రోజులు సొంత డబ్బులు పెట్టి ఆయన ఆ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు క్లీన్ చేయించడం జరిగేది. అట్లా రైతులకు నీరు అందించడం జరిగేది, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది? ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతులు ఎంత బాధపడుతున్నారు, ఏ ప్రాంతం వరకు నీళ్ళు అందుతున్నాయి? మరి ఈరోజు పండిన పంట కూడా కళ్ళాలోనే ఇంకా ఉన్నది. ఐకేపీ సెంటర్స్ ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఉన్నట్టుగానే ఉన్నాయి తప్ప ఒడ్లు మాత్రం గోదాములకు పోతలేవు కదా. మరి దానికి ఒడ్లకు బోనస్ ఇస్తామన్నారు, మరి రైతులకు 7,500 ఇస్తానే 5,000 ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు పంటనే అలుకుతున్నప్పుడే వచ్చే డబ్బులు ఈ రోజు వరకు రాలేదు. ఇంకా ధాన్యమే వేసేసి ఇంకా రాలేదు. మరి రుణమాఫీ 2 లక్షలు అన్నారు. మరి ఎంతమందికి రుణమాఫీ అయింది? కనీసము 30% కూడా రుణమాఫీ చేయలేరు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఇట్లా అబద్ధాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏదో నడిపిస్తాము 5 సంవత్సరాలు అనుకుంటే కాదు. మేము ఈరోజు కూడా ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడతాం. వారికి కావాల్సిన హక్కులు, మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాము. అవి తీర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ 11 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి. ప్రజలు మీకు ఓటేసింది 5 సంవత్సరాలకే తప్ప జీవితకాలం అని చెప్పి వేయలేదు. మరి ఎంతోమంది మీకంటే ముందే కేసీఆర్ గారు రూల్ చేశారు, ఇంకా మంది కాంగ్రెస్ ప్రభుత్వాలు రూల్ చేసినాయి. ఎవరు కూడా ఇంత చీపుగా దిగజారి ఒక ముఖ్యమంత్రి, మంత్రులు అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక దిగజారి ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఈ టర్మే చూస్తున్నాం కొత్తగా. ఇలా దిగజారి మాట్లాడడం మాత్రం మంచిది కాదు. కేసీఆర్ గారు మీ నాన్న వయసున్న వ్యక్తి, మరి అతన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉన్నది. మీరు పర్సనల్గా తీసుకొని తిడుతున్నారు. ఇప్పుడు భువనగిరిలో కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ పర్సనల్గా ఏదో రివెంజ్ తీసుకున్నట్టు తిడుతున్నారు. రాజకీయంగానే మాట్లాడండి. మాకు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నాము. ఖచ్చితంగా ప్రజల కోసం వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి మేము అడుగుతాము. అది కూడా పద్ధతి ప్రకారమే అడుగుతాం. పాపం మీలాగా పద్ధతి తప్పి మేము అడగము. మరి మీరు కూడా సభ్యత మాట్లాడడం నేర్చుకోండి. మరి ఇటువంటి చిల్లర ఏదో అలజడి లేపే విధంగా, మనసును రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఏదో చేద్దామనుకుంటే అది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మరి ప్రజలు ఈరోజు అనవసరంగా మేము మోసపోయామని చూస్తున్న టైంలో కూడా ముందు లేకుండా ఏదో జనగణనని అదని ఇదని ఏదో కొత్త వీటికి తీసుకొచ్చి టైంపాస్ చేస్తున్నారు. మరి ఆ జనగణన కూడా ఏదో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్లు అడుగుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మరి నిజంగా మీకు ఈ టైం వరకే సర్పంచ్ ఎలక్షన్స్ కావాలి, ఎంపీటీసీలు కావాలి, మరి లోకల్ బాడీస్ లేవు. మరి ఎక్కడ పోయినాయి అంటే గెలుస్తామా, మేము గెలవమేమో అనే ఒక భయం ఉన్నది కాబట్టి ఎలక్షన్లు పెడతలేరు. మరి తొందరగా అటువంటి ఏమన్నా ఉంటే క్లియర్ చేసి తొందరగా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వస్తుందా, అనవసరంగా మేము మోసపోయినాము, మళ్ళీ వీళ్ళని గెలిపించుకోవాలని ఆలోచనలో ప్రజలు వచ్చేసారు. అది ఖచ్చితంగా ఈరోజు జనరల్ బాడీ ఎలక్షన్లు మళ్ళీ ఒకవేళ పెట్టాల్సినా కూడా 100 సీట్ల పైనే మేము గెలుస్తామని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మరి ప్రజలు మా పక్షాన నిలబడ్డారు. వారికి కావాల్సిన వనరులు అన్నీ సాధించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మరి ఈరోజు మూసి ప్రక్షాళన కోసము నీళ్లు కావాల్సి వస్తుంది. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు?
నిజంగా కూడా ఆ నీళ్లు తెచ్చుకోవాలనుకుంటే మీకు మల్లన్న ప్రాజెక్టే, మరి ఆ ప్రాజెక్టుకి తీసుకొచ్చి చేస్తా పంపింగ్ చేసుకొని మూసి ప్రక్షాళన చేస్తా అంటే ఆ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమే కదా. మరి ఆ రోజు అది ఫెయిల్ అయిపోయింది, ఎన్నో డబ్బులు తిన్నారు అని బదనాం చేస్తున్నారు. సిరిపు 75 లక్షల కోట్లతోటి చేసిన ప్రాజెక్టుల నుంచి అందులో భాగంలో అయిన మల్లన్న సాగర్ నుంచే మీరు నీళ్ళు తెచ్చుకోవాలి. మరి అది పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? నిజంగా ఫెయిల్ అయి ఉంటే నీళ్ళు ఎట్లు వస్తాయి అక్కడి నుంచి మీకు? కాబట్టి మీరు బేషరతుగా గత పార్టీకి ప్రజలకు క్షమాపణ చెప్పే ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకొని గౌరవంగా మాట్లాడి ప్రజలను మన్నన పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వ్యక్తిగత కక్షల మీద పోకుండా ఇంకా ఏమైనా మా కార్యకర్తలు కానీ వీళ్ళ కానీ ఏమైనా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేది లేదు. ఏది ఏమైనా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తపరుస్తాము. మరి దీనికి ఖచ్చితంగా మేము కూడా దేనైనా ఎదుర్కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇటువంటి దుస్సంకరమైన చర్యలు లోకల్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ పైన అసెంబ్లీలో కానీ ఇష్టం వచ్చిన మాట్లాడొద్దని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్.